కాగానే ఇప్పుడు కన్యాభరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యాభరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యామృణేద్ధమిత్యష్టౌ శ్రీవిష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నగం విష్ణోర్రామసీత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృసమీపం గత్వా ఓం విష్ణోర్నగం వీర్యాణి ప్రమోచయ్యః పార్థివాని మమేరజాగోసి యో అస్కభాగదుత్తరగో సహస్రం విచక్రమాణస్తే దోరుగాయో విష్ణోరరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్న్యప్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఒక 8 మంది 8 దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం. అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే 8 దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుక్కు రావడానికి పంపించాలి అని. నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్నా సంప్రదాయకంగా ఆ పని చేస్తారు. కాశీ యాత్ర చేసినట్లు అన్నమాట. మనకు కాశీ యాత్ర కూడా చేస్తారు కదా. ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి ఆయన వెళుతున్నట్లుగాను, బావమరుదో లేకపోతే మామగారో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పినట్లు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే 8 దిక్కులకి 8 మంది వైష్ణవులను పంపించడం. వాళ్ళు 8 దిక్కుల్లోనూ వెతుక్కొని వచ్చి సీతమ్మ ఉన్నది అని చెప్తారన్నమాట. ఆ చెప్పేటువంటి దాన్ని వరణం అయిన తర్వాత ఆ ప్రవరలను చదివేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ వరణ పూర్తయిన తర్వాత ఈ ఋత్విగ్వరణం అనేటువంటి జరిగిన తర్వాత ఆ ప్రవర పఠనాన్ని అర్చక స్వాములు మనకి వినిపిస్తారు. దాన్ని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చాలపార పంచాశైల ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ శర్మణో నత్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచాశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచాశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణోన్నప్త్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా క్షీరార్ణవ శర్మణః పుత్రే వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదీశ్వర త్రయాశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యతం
సత్యమయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు. ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అనంటే ఆ గోత్రాన్ని పఠించారు